కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసూలు దందా. యానాంలో ప్రభుత్వ ఉద్యోగిని వదలని లంచగొండి ఉద్యోగి. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి అయిన మహమ్మద్ యూసఫ్ యానాంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకుని అతని భార్య పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇక్కడి వరకు కథ కొనసాగింది. కట్ చేస్తే పత్రాలు చేతికిచ్చే ముందు అధికారులు 10,000 రూపాయల లంచం అడిగేసరికి అధికారులపై కథం తొక్కిన యూసఫ్ తన చరవానికి పని చెప్పి వాయిస్ మెసేజ్లు పంపి అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని మెసేజ్లు పంపడంతో రిజిస్ట్రేషన్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చి యూసఫ్ ను బతిమలాడే పనిలో పడ్డారు. అయినప్పటికీ యూసఫ్ ఇటువంటి లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బాధను వెల్లడించాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసూలు దందా. యానాంలో ప్రభుత్వ ఉద్యోగిని వదలని లంచగొండి ఉద్యోగి. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి అయిన మహమ్మద్ యూసఫ్ యానాంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకుని అతని భార్య పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇక్కడి వరకు కథ కొనసాగింది. కట్ చేస్తే పత్రాలు చేతికిచ్చే ముందు అధికారులు 10,000 రూపాయల లంచం అడిగేసరికి అధికారులపై కథం తొక్కిన యూసఫ్ తన చరవానికి పని చెప్పి వాయిస్ మెసేజ్లు పంపి అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని మెసేజ్లు పంపడంతో రిజిస్ట్రేషన్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చి యూసఫ్ ను బతిమలాడే పనిలో పడ్డారు. అయినప్పటికీ యూసఫ్ ఇటువంటి లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బాధను వెల్లడించాడు. డబ్బులు అడగకుండా అవుతారు డిమాండ్ చేస్తారండి. అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది, డబ్బులు ఇవ్వండి. ఇక్కడికి వస్తే సార్ స్టాఫ్ అండి నేను బాస్ అంటే లోపలికి వెళ్ళి మాట్లాడండి. మీరు అయినా బాబు రవి అంట లోపలికి వెళ్ళి మాట్లాడితే 8,000 దేవునా 8,000 8,000 నువ్వు చెప్పిది అంటున్నావా? ఇలాగ రే బాబు చెప్పిది నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసు. అప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఆఫీస్లో ఎలాగంటే ఇది మాట్లాడి సైలెంట్గా మాట్లాడితే ఫినిష్ అయిపోయా. రోజుకి 1,00,000 రూపాయలు రావాలంటే ఆఫీస్కి అంటున్నారు. 1,00,000 రూపాయలు ఏంటంటే డిమాండ్. ఇక్కడ ఇలా ఆంధ్రాలోనే రిజిస్టర్ చేసుకుంటే 3,000 రూపాయలు ఇచ్చారని తోలేసిన సొంత ఇల్లుకి 3,000 రూపాయలు చేసి ఖుషిగా 2 రోజులు ఇస్తాడు ఆయన. పూల 2,000 3,000 అంటే పర్లేదు నేను ఖుషికి ఇస్తానండి. 10,000 అంటే ఎక్కడ లోనే కొట్టుకోవాలా, లాయర్లకి ఇవ్వాలా, లేదా వీళ్ళకి ఇవ్వాలా? ఏంటండి ఇది నేనే ఎంత బాధపడతా లేని ఎంత బాధపడతారండి. చెప్పింది మేము మాట్లాడతామని చెప్పామా డీటీ గారితో? డీటీ గారు వస్తారు, మేము మాట్లాడతాం. నువ్వు అనవసరంగా పెంచుకోవడం వేస్తూ. సార్ నేను చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. ఆ అపార్ట్మెంట్ మా మిస్సెస్ పేరు మీద పెట్టుకున్నాను. పెట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో 10,000 రూపాయలు లంచం ఇమ్మన్నారు. అది నేను ఇస్తాను. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని ఉంటారు. ప్రతి ఒక్కరికి అలా నాకు జరుగుద్దా? ఇది నేను అందరికీ న్యాయం చేయాలని అందరికీ ప్రతినిధులకి ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి ఇష్యూలు జరిగినాయని చెప్పేసి అంటున్నారండి. గతంలో కూడా ఇలాంటి విషయం జరిగిందని చెప్పుకున్నారు. ఈ రిజిస్టర్ ఆఫీసర్ చేశారని చెప్పుకున్నారు. ఇలాగే ఇది హాస్పిటల్లో కూడా ఒక స్థలం దగ్గర 6 స్థలం రిజిస్టర్ చేస్తే 60,000 తీసుకున్నారంట. 10,000 లంచం తీసుకున్నారంట. ఇలా జరిగితే అలాగా ఇటువంటిదిగా జరగకుండా మీరు కాపాడాలి, ప్రజల్ని కలిగించాలి. ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పంపిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి రమ్మన్నారండి, మీరు వెళ్ళారా? ఆఫీస్కి నేనే వెళ్ళానండి. వెళ్ళి అడిగి గట్టిగా అడిగితే వాడు ఏం కాదు బాబు మీరు నిన్ను అడగలేదు, ఆఫీసులో అడిగారు అన్నారు. కానీ నిజం గట్టి అడిగితే వాడు కూర్చోబెట్టి మాట్లాడి నాకు చెక్కబెట్టి పంపించారు. నీ పేపర్స్ ఇచ్చేస్తామా తీసుకుపోమన్నారు. ఇలాగే అందరికీ కూడా న్యాయం చేస్తారని ప్రజలకి ప్రతినిధులకి అధికారులకి నేను ఎన్నుకుంటున్నాను. దయచేసి నా మాట